నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. కార్తీక మాసంలోనే ఆదివారం కావడంతో శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఈరోజు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం ఆలయం అంతా భక్తులతో కిటకిటలాడింది. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 500 రూపాయలు 100 రూపాయలు టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వేరే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి వద్ద పూజలు ఆచరించి మొక్కులు చెల్లించుకొని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని పురోహితులు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉచిత ప్రసాదాన్ని పంతులు భక్తులకు అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఈరోజు కూడా భక్తులు అన్నప్రసాదాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో అందిన ఆదాయ వివరాలను మీడియాకు ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారికి టికెట్ల రూపేణా 5,46,800 రూపాయలు రాగా పూజలు విరాళాల రూపంలో 57,159 రూపాయలు, ప్రసాదాల రూపంలో 2,80,150 రూపాయలు స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ పేర్కొన్నారు. పొన్నాడ వంతెన ధరలో గల ఇస్కాన్ ఆలయంలో ఈరోజు భజన సత్సంగం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇస్కాన్ మందిరంలోని సమావేశ మందిరంలో ఈరోజు ఆలయ నిర్వాహకులు లక్ష్మీపతి గౌరదాస్ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తులకు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీపతి గౌరదాస్ చెప్పిన ప్రవచనాన్ని ఆలకించారు. కలియుగంలో భగవన్నామ స్మరణతోనే భవబంధాలను తొలగించుకోవచ్చని తెలిపారు. అనంతరం భజన కార్యక్రమం జరగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమం అయ్యాక భక్తులకు అన్నప్రసాదాన్ని ఇస్కాన్ మందిర నిర్వాహకులు అందజేశారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నందున నగరంలోని స్థానిక పిఎస్ఎన్ఎం స్కూల్ వెనుక భాగంలో ఖాళీ స్థలంలో ఈ నెల 25వ తేదీన కోటి దీపోత్సవాన్ని శ్రీ సీతారామచంద్రమూర్తి సహిత సువర్చల అభయాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త ముక్కాల కొండబాబు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 10,000 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లను శనివారం సాయంత్రం నాటికి పూర్తి చేశారు. పనులను ముక్కాల కొండబాబు టీచర్ వేణుగోపాల్ స్వయంగా పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీపోత్సవానికి హాజరయ్యే భక్తులకు అన్ని సౌకర్యాలను నిర్వాహకులే కల్పిస్తున్నారు. కార్తీక మాసంలో దీపోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నందున ఇలాంటి కార్యక్రమాలను నిర్వాహకులు మరింతగా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో ఇలాంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఆలయ ధర్మకర్త ముక్కాల కొండబాబు గారి ఆధ్వర్యంలో 25/11/2024 నిర్వహించబోయే కోటి దీపార్చనకు శ్రీకాకుళం నగరవాసులు పరిసర ప్రాంతాల అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నామండి. మా ఆలయ ప్రాంగణం దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కోటి దీపాలు అలంకరణ నిర్వహించబడును. అదేవిధంగా 108 శివలింగాలతో రుద్రాభిషేకం 108 మంది దంపతులతో నిర్వహించబడును. ఈ కార్యక్రమం అంతా అరసవేలి సూర్యనారాయణమూర్తి దేవస్థానం ఆలయ అర్చకులు హరిబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడును. భక్తులందరికీ మా యొక్క కమిటీ తరపున ఏం చెప్తున్నామంటే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలంకరణ చేసి అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని సవినయంగా కోరుచున్నాము. 50 మంది భక్తులకి మా యొక్క హితం ఏంటంటే ఇటువంటి కార్యక్రమం మా యొక్క నగరంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం ఇదే మొదటిసారి. అనేక మంది నగరవాసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సేవ చేయడానికి ముందుకొచ్చి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. మాకు చాలా సంతోషము. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మాకు మరింత శక్తినిచ్చి భగవంతుడు ముందుకు నడిపించాలని కోరుచున్నాము. ఈ సందర్భంగా నిర్వాహకులు ముక్కాల కొండబాబు మాట్లాడుతూ ఈ ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దీపారాధన గ్యాలరీ వివిఐపి గ్యాలరీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్తీక మాసంలోనే 4వ సోమవారం సందర్భంగా సాయంత్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నగరంలోని స్థానికులంతా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అనుగ్రహ కటాక్షములు పొందాలని కె వేణుగోపాల్ ఆకాంక్షించారు. శ్రీకాకుళం శ్రీ సీతారామచంద్రమూర్తి సహిత సువర్చల అభయాంజనేయ స్వామి పుణ్యపీఠ శ్రీకాకుళం తరపున ఎగ్జిబిషన్ గ్రౌండ్లోన
కోటి దీపారాధన మహోత్సవం కార్యక్రమం జరిపిస్తున్నాం. 25/11/2024 జరిపిస్తున్నాము. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు చుట్టుపక్కల వాళ్ళందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే 108 శివలింగాలు ఒరిస్సా నుండి తీసుకొచ్చి 108 దంపతులచే ఈ కార్యక్రమం చేయిస్తున్నాము. ఈ కార్యక్రమానికి చాలామంది సహకరించారు. అలాగే మన వెంకటరావు గారు కూడా భారీ ఎత్తులో సహకరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక సేవాభావం అవసరమని, హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని శ్రీకాకుళం ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, నదుకోటి ఈశ్వరరావు తెలిపారు. పొందూరు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఉన్న శ్రీ ఆనందాశ్రమం 19వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన హిందూ ధార్మిక మహాసమ్మేళనంలో ఆదివారం వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేడు క్షణం తీరిక లేని జీవితం గడుపుతున్నారని, ఎంతసేపు సంపాదించాలన్న ఆలోచన తప్ప ఎదుటివారికి సహాయపడటం మర్చిపోయారని అన్నారు. ఇటువంటి తరుణంలో ఆలయాల నిర్మాణం, పూజలు, సేవా కార్యక్రమాలతో కొందరిలోనైనా ఈ భావాలు అలవాడతాయని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణలో సమాజహితం ఉంటుందని, ప్రతి ఒక్కరూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని అన్నారు. సర్వమత సౌభ్రాతృత్వం, విశ్వ కళ్యాణం బోధించే గొప్ప తత్వం హిందూ ధర్మంలో ఉందని అన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడే ఏకైక నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమేనని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామీజీ అన్నారు. హైందవ ధర్మం క్రమశిక్షణకు మారుపేరని, ప్రశాంతత పొందేందుకు ప్రతి ఒక్కరూ ఆలయాలకు వెళ్లాలని అన్నారు. నవభారత్ జంక్షన్లో టీడీపీ నాయకులు దొంగ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈరోజు ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ అందజేశారు. అలాగే శనివారం సాయంత్రం అరసవెల్లి ఇంద్రపుష్కరిణి సమీపంలో గల వైజయంతి కళా ప్రాంగణంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సును అధికారులు నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమంలో భాగంగా దేవాలయం చుట్టుపక్కల ఉన్న షాపులు, వ్యాపారస్తులకు ప్లాస్టిక్ ఫ్రీ దేవాలయంగా ఉంచే బాధ్యత మనందరిదని మున్సిపల్ కమిషనర్ పివివిడి ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 1వ తారీఖులోగా పూర్తిగా ప్లాస్టిక్ ఫ్రీ దేవాలయంగా చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు సూచించారని, డిసెంబర్ 1వ తేదీ తర్వాత దేవాలయం చుట్టుపక్కల షాపుల వ్యాపారస్తులు ఎటువంటి ప్లాస్టిక్ వాడినా వారిపై తగు చర్యలతో పాటు రుసుము కూడా వసూలు చేయనున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈవో భద్రాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ టి సుధీర్ కుమార్, అరసవెల్లి వార్డు ఇన్ఛార్జ్ తెలుగు నాగరత్నం, అరసవెల్లి శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీధర్, ఆలయ సూపరింటెండెంట్ ఎన్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. సిబిఎస్ఈ 10-12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10-12 తరగతుల బోర్డు పరీక్షల టైం టేబుల్ను సిబిఎస్ఈ తన అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 18న ముగిస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగియనున్నాయి. విద్యార్థులు టైం టేబుల్ వివరాలను ఆన్లైన్లో cbse.gov.in స్వయంగా పరిశీలించవచ్చని, షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్తో ప్రారంభం కానున్నాయి. జీసిగడ మండలంలోని సంతూరుటి గ్రామంలో ఎస్సీ కాలనీ అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయ సామగ్రి, కిచెన్ సెట్లు, టార్ప్లిన్లు, షీట్స్, దోమతెరలు, చీరలు, తవ్వాళ్లు, ఉన్ని దుప్పట్లను ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు చేతుల మీదుగా బాధితులకు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఇంకా అందాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటే అందివ్వాలని అధికారులకు ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంసీ నెంబర్ ఎం శ్రీకాంత్, రెడ్ క్రాస్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ, పి చైతన్య కుమార్, విఆర్ఓ వెంకటరమణ, పవన్ కుమార్, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు. దేశంలో ప్రతి విద్యా సంస్థల్లో ఎన్సీసీ ఒక నిర్బంధ భాగం కావాలని, దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో, చక్కని ఆలోచనతో ప్రతి ఒక్కరూ విధిగా విద్యార్థి జీవితంలో ఎన్సీసీలో చేరాలని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ పిలుపునిచ్చారు. దేశంలో గతం కంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. నేషనల్ క్యాడెట్ కోర్స్ 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ సురేఖ మాట్లాడుతూ రేపటి పౌరుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లు ఎంతో తోడ్పడతాయని అన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద యూనిఫామ్ ఉన్న యువజన దళంగా ఎన్సీసీ ప్రసిద్ధిగాంచిందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్సీసీ విద్యార్థులు అందించే సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అంతకన్నా ముందు ఆర్ట్స్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు ప్రదర్శించిన మాస్ డ్రిల్ను తిలకించారు. జెండా వందనం స్వీకరించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ వై పోలినాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, పీజీ గుప్తా, సింహాద్రి వేణుగోపాల్, ఎస్ సంజీవరావు, జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హర్షవెల్లి లయన్స్ క్లబ్, వాకర్స్ ఇంటర్నేషనల్, స్టార్ వాకర్ సంస్థల సమన్వయ సమావేశం ఆదివారం శ్రీకాకుళం నగరంలో హారిక కన్స్ట్రక్షన్ ఛాంబర్స్లో జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కోరిక మేరకు హోమ్ కంపోస్ట్ తయారీ ప్రాజెక్టు గురించి చర్చించి వారికి సహకరించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 29వ తేదీన హారిక కన్స్ట్రక్షన్స్ కార్యాలయం ముందు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి కమిషనర్ను ఆహ్వానించి వారి ద్వారా కరపత్రాన్ని విడుదల చేయించి బిన్స్ రిలీజ్ కూడా చేయించుటకు సభ్యులు నిర్ణయించారు. అలాగే వాకర్స్ లైన్స్ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని చైతన్యపరిచి వారితో ఈ కార్యక్రమం అమలు చేయడానికి మొత్తం 50 మందికి సబ్సిడీ అందించడానికి నిర్ణయించారు. ఈ సమావేశంలో హర్షవెల్లి లయన్స్ క్లబ్ తరపున హారిక ప్రసాద్, జగన్నాథ్ నాయుడు, శోభారాణి, మణిశర్మ, సుమన్, టార్లాడ అప్పలనాయుడు, లక్ష్మీకాంత్, డాక్టర్ హారిక హాజరయ్యారు. స్టార్ వాకర్స్ క్లబ్ నుండి ఎస్ జోగినాయుడు, జి ఇందిరాప్రసాద్, బివి రవిశంకర్, పీజీ గుప్తా, జి లక్ష్మి, గుడ్ల సత్యనారాయణలు హాజరయ్యారు. మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్న వారికి అవిసె గింజలు ప్రయోజనకారిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారిన జీవన పరిస్థితుల కారణంగా అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అవిసె గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మలబద్ధకం, అనేక ఇతర వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అత్యధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల పొట్టను శుభ్రపరుస్తాయి. తద్వారా పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి తిమ్మర్లతో పాటు కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే వేయించిన అవిసె గింజలను తినాలి నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎండబెట్టి గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చు. అవిసె గింజలు మన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వేసవిలో పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అవిసె గింజలను తీసుకునే ముందు వైద్యుని సంప్రదించి వారి సూచన మేరకు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.